హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పరమట పార్క్ వెళ్తాం అన్నమాట. ఈ దేశంలో ఎంత విడ్డూరం అంటే ప్రకృతిని చూసుకొని మురిసిపోవడమే. కాబట్టి చూద్దాం. అందమైన పువ్వులు ఉంటాయి చెట్లకి, అవి నేను మీకు కూడా చూపిస్తాను. ఇది పేరమట పార్క్లో ఒక ఏరియా అంతా కూడా, ఒక వైపు అంతా కూడా ఇలాగ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఇలాంటి ఫ్లవర్స్, ఇలాంటి ప్లాంట్స్ చూడటం నేను ఫస్ట్ టైం అనమాట. చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ని నేను చూశాను, కానీ ఇవైతే కనుక ఫస్ట్ టైము. కానీ వీటిలో నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే కనుక చూశాను. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మీరు ఏ షాప్లోకి వెళ్తా కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీరు చూసినప్పుడు వాటిల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. నేను అలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూశాను, కానీ ఫస్ట్ టైం అనమాట ఇలాగ రియల్ ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని నేను చూడటము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఉన్నారు. మేము వచ్చింది 5:45, 6కి ఏదో క్లోజ్ చేస్తారనుకుంటా. చాలామంది ఉన్నారనమాట. ముఖ్యంగా ఇక్కడికి మేము వచ్చే ముందు నేను ఈ స్పాట్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సిడ్నీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు కొన్ని రీల్స్ పెట్టారనమాట. నేను అనుకున్నాను ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ ఉందా అని. ఇంకోటి ఏంటంటే ఆ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందా లేదా అనే దానికంటే కూడా ఈ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ స్కిల్స్, వీడియో తీసే వాళ్ళ స్కిల్స్తో ఆ ప్లేస్ని మనము కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయాలి అన్న ఫీల్ వస్తుంది అనమాట. అది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్కున్న గొప్ప టాలెంట్ అని మనం చెప్పొచ్చు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఏదైనా కానీ ఒక ఫుడ్ వైరల్ అవ్వాలన్నా, ఒక ప్లేస్ వైరల్ అవ్వాలన్నా, ఒక మనిషి అందరికీ తెలియాలన్నా, ఒక స్కిల్ అందరికీ తెలియాలన్నా, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా బాగా వైరల్గా మారుతున్నాయి అనమాట. అవి చూసి జనాలు తప్పకుండా అలాంటి ప్లేసులు విజిట్ చేయాలని చెప్పేసి వెళ్ళడం, ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం, ఫుడ్ అయితే కనుక వెళ్ళడం, ఆ యొక్క ఫుడ్ని టేస్ట్ చేయడం. అలాగే మన హైదరాబాద్లో ఉన్న కుమారి ఆంటీని బాగా ఫేమ్ చేసింది ఎవరండి? యూట్యూబర్స్. తర్వాత ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ వీడియోస్ తీసి పెట్టబట్టే వాళ్ళంతా ఫేమ్ అయ్యారనమాట. కాబట్టి మనము ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే ఫోటోగ్రాఫర్స్ని, వీడియో తీసిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా చూపిస్తే ఎదుటి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయితే అలాంటి ప్లేసులకి వెళ్తారు. చూడండి, ఈ వీడియోలో నేను మీకు చూపించిన ప్రతి ఫ్లవర్స్ అన్నీ కూడా అసలు ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తున్నాయంటే, ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే మంచి స్మెల్ అనమాట. అసలు పర్ఫ్యూమ్ అంతా ఇక్కడే ఉన్నట్టు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అన్నీ అక్కడ చల్లితే ఎంత మంచి స్మెల్ వస్తుంది, అలాంటి స్మెల్ అనమాట. ఇక్కడ చూస్తే ప్రతి ఆడవాళ్ళనందరినీ కూడా వాళ్ళ వైఫ్స్నో, వాళ్ళ మదర్స్నో, వాళ్ళ కిడ్స్నో, డాడ్స్, హస్బెండ్స్, ఫాదర్స్ చాలా బిజీగా ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళ ఆడపిల్లల్ని ఫోటోలు తీయడంలో. కాబట్టి ఇక్కడ అందరూ వాళ్ళ స్కిల్స్ని చూపిస్తున్నారు అనమాట, ఫోటోగ్రఫీ స్కిల్స్ని. చాలామంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. చక్కగా ప్రకృతి అందాలని చూసి నేను ఎంజాయ్ చేస్తుంటే పక్క నుంచి బెనాయిట్ ఏమో వాటర్ అని. ఆ వాటర్ ఏంటంటే తాగటానికి కాదు, వాడికి ఆడుకోవటానికి అనమాట. వాడు వాటర్ ఉంటుందేమో ఇక్కడ ఆడుకుందాం అని చెప్పేసి వచ్చాడంట. వాడికి కొన్ని వాటర్ వేరే వైపు కనిపించినాయి, కానీ అవన్నీ కూడా మురికిగా ఉన్నాయి, అది వెళ్ళి ఆడుకునేది కాదనమాట. కాబట్టి వాడికి ఆడుకోవడానికి అవ్వలేదు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి చోట ఇలా ఆర్చ్ లాగా వేసి దాని మీద అంతా కూడా, ఆ లోపల అంతా కూడా తీగలో నుండి ఇలాంటి ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి అన్నమాట. అదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చాలా వరకు ఎండిపోతున్నాయి. మరి మళ్ళీ వస్తాయేమో తెలియదు. మరి ఈ సీజన్ కంటే కూడా అక్టోబర్లో
ఇంకా చాలా బాగుంటుందని అయితే మరి విన్నాను, నాకు తెలీదు. ఈసారి కుదిరితే కనుక అక్టోబర్లో కూడా ఒకసారి వెళ్ళి చూడాలి. ఇక్కడ అంతా కూడా ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని వస్తే చక్కగా ఆడుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. మంచి ప్లేస్ అనమాట ఆడుకోవడానికి. చూడండి, ఈ వాటర్లో ఆడుకుంటాడంట బెనాయిట్. ఈ వాటర్ అన్నీ మురికిగా ఉన్నాయి నాన్న, ఆడుకోకూడదు అని అంటే చాలాసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు కాంప్రమైజ్ అయ్యి అవి మురికిగా ఉన్నాయా, ఆడుకోకూడదా అని తిరిగి మమ్మల్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు అనమాట. అది సంగతి. ఇక్కడ చూడండి, పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, వాళ్ళు ఫ్లవర్స్ని, ఈ ప్లాంట్స్ని పెట్టడం కూడా ఒక మంచి ఆర్డర్లో పెట్టారనమాట. కరెక్ట్ మ్యాచింగ్స్తో పెట్టారు కాబట్టి చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని చెరీ బ్లాసమ్ ఫ్లవర్స్ అంటారు అనమాట. వాటిల్లో 2 కలర్స్ ఇవి. ఈ ఫ్లవర్స్ అయితే ఎంత మంచిగా ఫొటోస్ తీయటం వస్తాయి, అంత చక్కగా ఫొటోస్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లవర్స్ దగ్గర నేను బెనాయిట్ని ఆల్రిక్ని ఏదైనా ఫొటోస్ తీస్తాను నాన్న నుంచోండి అంటే, బెన్నిగడ్ అయితే మొత్తం ఫ్లవర్స్ మీదకి ఎక్కేసి నడిచేస్తున్నాడు. వీళ్ళు ఎలాగో అన్నీ పాడు చేసేస్తున్నారు కదా, ఎందుకులే వీళ్ళని ఫోటోలు తీయటం అని చెప్పేసి తీయలేదు. కానీ మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ దిగామన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఎక్కడికైనా కానీ నలుగురమే వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోటో తీయాలి అంటే, ఫ్యామిలీ ఫోటో దిగాలి అంటే కంపల్సరీ ఒకళ్ళని హెల్ప్ అడగాలన్నమాట. కానీ మాకైతే ఇక్కడ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని హెల్ప్ అడిగితే కనుక వాళ్ళు చక్కగా మాకు ఫొటోస్ క్లిక్ చేసి పెట్టారనమాట. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇలాగా అన్నీ కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా మీరు చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక ట్యాప్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు ఆ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ని చూసేయచ్చు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు అద్భుతం అనమాట, అద్భుతం. ప్రతి పువ్వు ఎంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయండి, అసలు రియల్ ఫ్లవర్స్ లాగా లేవు. కానీ అసలు ఎంత చూడండి, చూసారా హౌ బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆల్రిక్. అక్కడ చూడండి, అక్కడైతే కనుక అన్ని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట.
నచ్చిందా హనీ? అసలు అంత బెనాయిట్ అసలు ఫ్రాగ్రెన్స్ అయితే నడుస్తుంటేనే ఎంత హాయిగా ఉందంటే రండి సంగతి చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. అదిరిపోయింది, అద్భుతంలా ఉంది, చాలా బాగుంది. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.